అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి రోజు రోజుకు మూసీ, అదేవిధంగా హైడ్రా. మొత్తంగా మూసీలో ఏదైతే ప్రక్షాళన కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన చేశారు. ఒకరోజు పర్యటన చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఒక రోజులో మీకు ఏం సమస్యలు తెలుస్తాయి? 3 నెలల పాటు వారితో కలిసి తిరిగితే వారి సమస్యలు తెలుస్తాయి. అందుకే మీరు అసలు ఒక రోజులో ఏం సమస్యలు తెలుసుకుంటారు, మాకు సహకరించండి అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటలపై ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. ఏమంటారు సార్? చెప్పండి. ముఖ్యంగా ఒక్కరోజు తిరిగితే మీకు ఏం సమస్యలు తెలుస్తాయని బీజేపీ అధ్యక్షుడిని టార్గెట్ చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలపైన మీరేమంటారు? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్గా నేను పరిగణిస్తలేను, అది కాంగ్రెస్ కామెంట్స్ని పరిగణిస్తున్నా. 3 నెలలు తిరగడం కాదు, 3 నెలలు ఎప్పుడైతే మీరు మూసి ప్రక్షాళన, సుందరీకరణ అని పేదోళ్ళ గుండెల గుణపాలు దింపినరో, ఆ గుణపాలు దింపినప్పటి నుంచి ఆ ప్రజల మధ్యనే ఉంటున్నాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. ఆ పేద బిడ్డల గురించే మొత్తం తెలుసుకున్న తర్వాతనే నిధులకు ఉపక్రమించడం. ఎందుకంటే నైతిక ధైర్యం నింపడానికి, అంటే ఒక బలమైన ప్రతిపక్షము ప్రజల వెంబడి ఉన్నది అని చెప్పడానికే తప్ప మీరు పడుకోమంటే 3 నెలలు పడుకుంటాం, 3 సంవత్సరాలు పడుకుంటాం, మీరు ఇట్లనే అవినీతి చేసుకుంటా గాంధీ కుటుంబానికి ఫ్లోటింగ్ రెస్టారెంట్ కట్టిపిస్తామంటే ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో మూసీలో ఒక్క ఇల్లు కూల్చిన ఒప్పుకోం. నేను కాదు, పేద ప్రజలు అంటున్నారు. ఇంత అహంకారం ఎక్కడిది ప్రభుత్వానికి? ఎవడిచ్చిండు? చెప్పారా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారా? ఈ దొంగ గ్యారెంటీలాగా ఈ 7వ గ్యారెంటీ చెప్పారా మీరు? ఆల్రెడీ మూసీ ప్రక్షాళన చేస్తాం, సుందరీకరణ చేస్తాం, రైట్, వీఆర్ రెడీ. మూసీ ప్రక్షాళనకు సిద్ధంగా ఉన్నాం. పేదవాడి గుడిసె గూలకుండా, పేదవాడి ఇల్లు గూలకుండా మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు సాగునీరు తీసుకెళ్ళడానికి మేము అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తాం. దానికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. కానీ వీళ్ళకి కావాల్సిందల్లా ఆ మూసీలో పేదోళ్ళని మొత్తం నిండుగా ముంచేసి, ఆ నిండుగా ముంచిన నీళ్ళల్లో అవినీతిపరమైన నీళ్లు చేసి దాంట్లో రాబర్ట్ వద్రా, ప్రియాంక గాంధీ గారిని ఫ్లోటింగ్ రెస్టారెంట్లో బోటింగ్ చేయాలని ఇలా కోరిక. అయితే ముఖ్యంగా చెప్పండి, రాష్ట్రంలో మరో హాట్ టాపిక్ జరుగుతుంది. కాళేశ్వరంకి సంబంధించిన అంశాన్ని కేసీఆర్ పైన ఉచ్చు బిగిసే దిశగా, మరోవైపు ఏదైతే ఫార్ములా రేస్కి సంబంధించిన అంశాన్ని కేటీఆర్ పైన ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తున్న అంశాలపై మీరు ఎలా పరిగణ తీసుకుంటారు? చట్టం తన పని తను చేయాలి. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వమే ఎన్నికల ముందు 2-3 సంవత్సరాలు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు గౌరవనీయ మంత్రులు కావచ్చు, సీనియర్ మంత్రులను చెప్పుకుంటున్న దక్షిణాది మంత్రులు కావచ్చు, అందరూ ఎన్నికల ప్రచారంలో, ప్రజాసభలలో, డిక్లరేషన్లలో క్లియర్గా చెప్పారు, అవినీతిని వదిలేదు, ప్రతి కాళేశ్వరం మీద కావచ్చు అన్ని అవినీతిని బయటికి తీస్తాం, వాళ్ళని చెరసారాల పాలు చేస్తామని. దానికి కొత్తగా ఏమున్నది? ఇంకా ఈ 11 నెలల నుంచి మరి బేరసారాలు కుదరలేదా? లేకపోతే మళ్ళీ జైల్లో వేస్తాం, అది వేస్తామనుకుంటా ఇంకా బేరసారాలు కొనసాగిస్తున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. ఈ పెద్ద ఇద్దరిలో ఏం తేడా ఉన్నది? ఇప్పుడు దాంట్లో ఉన్నాడు, దీంట్లో కత్తున్నాడు, దీంట్లో ఉండే దాంట్లో కోతున్నాడు. కాబట్టి ఇది కూడా నమ్మశక్యం లేదు. అవి చూద్దాం. ఆ పరిణామాలు సంభవించినప్పుడు న్యాయాన్ని సరిగ్గా చట్టాన్ని సరిగ్గా పనిచేస్తే చాలు, కాంగ్రెస్లో అవే జరిగిపోతాయి కార్యక్రమాలన్నీ. అయితే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో గొడవలు జరిగినప్పుడు కలెక్టర్ పైన చేతులు చేసుకున్న అంశాలని కానీ, దానికి సంబంధించిన అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంశాలు కానీ, రాష్ట్రంలో ఏదైతే పోలీస్ వ్యవస్థ కొంచెం దానిపైన పటిష్టంగా హోంమంత్రిత్వ శాఖ లేకపోవడం దీనికి అంతటి కారణాలు అంటారు? అసలు ఈ తెలంగాణలో ఏ మంత్రి ఉన్నాడని? అసలు ముఖ్యమంత్రి లేడు. ఆయన 25 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. మంత్రులంతా దక్షిణ తెలంగాణలో దొరికినట్లు మొత్తం దోసుకపోతున్నారు, ఉత్తర తెలంగాణని నిధులను దోసుకపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే అది ఖండించదగ్గ విషయము. అయితే ఒకటి ఏంటంటే ప్రజల మనోభావాలు కూడా ఎరగల రాజకీయ నాయకుడు అంటే. వాడు ఇలా కొడంగల్లో ఉంటాడు, రేపు ఇంకొకటి ఉంటాడు, రేపు కరీంనగర్లో ఉంటాడు. కానీ ఎప్పుడు వచ్చినప్పుడు ఇలా కొత్తడు అనుకుంటా పేదోళ్ళ కడుపులు కొట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఆ కొండరెడ్డిపల్లి అన్న సొంత గ్రామం ఉంది, అక్కడ పెట్టి మనం ఫార్మా అల్లుడు గురించో గిల్లుడు గురించో మీరు పెట్టుకోవాలనుకుంటే ఫార్మా ఇండస్ట్రీస్, లేకపోతే ఖమ్మంలో పెట్టండి. ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, నల్గొండలో పెట్టండి, ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, మీ నియోజకవర్గాలు పెట్టండి. ఎక్కడైతే గిరిజన బిడ్డలు, లంబాడి వాళ్ళు, హరిజనులు, దళితులు 2 తరాలు వాళ్ళు ఏదైతే 2 ఎకరాలు 3 ఎకరాలు మేము కూడా వెళ్ళాం కదా, మేము కూడా వెళ్ళాం. 90% నిజమైన రైతులే ఉన్నారు అక్కడ. బాధితులు దళితులు అండ్ గిరిజనులు. వాళ్ళకు భూమితోని బంధం ఏర్పడ్డది, పేగు బంధం. అంటే పేగు బంధం కన్నా ఆ భూమితోని బంధం ఏర్పరచుకున్న బిడ్డలని అన్యాయంగా మీ స్వార్థ ప్రయోజనాలకు ఏదో మీ ఫార్మా క్లస్టర్లను పెట్టుకుంటే ఇట్లా మోసం చేయకూడదు. మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే 12,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ రెడీ ఉన్నది అక్కడ ఫార్మాసిటీకి, దాంట్లోనే పెట్టండి. ఒకవేళ అప్పుడు పంపకాలలో ఏమైనా తేడా వస్తే ఇంతకుముందున్న రాజకుటుంబం ఏమైనా ఎన్ని పర్సెంటేజ్ తీసుకుని దానికి వాటాలు పంచుకోండి తప్ప పేద ప్రజల కడుపు కొట్టదని చెప్తున్నాం.
ఇటీవల కాలంలో ఇన్ఛార్జ్ మంత్రి నిజామాబాద్ జిల్లాలో పర్యటన చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించారు. అక్కడ ఫ్లెక్సీలకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసలు ఎందుకు మీ ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతిసారి ఇలాంటి అంశం తెరపైకి వస్తుంది? ఆర్మూర్ అంటేనే నిప్పు కణిక, అది ఆర్మూర్ నిప్పు కణిక. ఇక్కడ ఒక ధర్మానికి ప్రతీకైన బిడ్డ నిలబడ్డాడు, నిలిచి గెలిచాడు కాబట్టి కొద్దిగా ఉంటారు అవినీతి పరులు, హిందూ ధర్మ నిర్మూలన చేసే వాళ్ళకు, జాతి వ్యతిరేక శక్తులు అందరూ ఉన్నాయి ఇక్కడ. రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్లోనే ఒక రకమైన దేశం అంటే ఈ జాతి అంటే హిందూ జాతి అంటే పడని వాళ్ళు, వీళ్ళందరూ కలిపి అదేదో ఇష్యూ చేయడానికి వార్తల్లో ఉండడానికి అవి చేస్తున్నాయి కాబట్టి అవన్నీ చిన్న చిన్న వాటిని వదిలేయండి. దాని గురించి ఇటీవల కాలంలో మంత్రితో పాటు మీరు రివ్యూలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు అంశానికి, రైతులకు బోనస్ అంశాన్ని మీరు మాట్లాడారు. బోనస్ కూడా రావడం లేదని చెప్పి, అసలు ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీనికి మీరు ఎలాంటి స్పందిస్తారు? ఇప్పుడు ఒకటేనండి, ధాన్యం కొనుగోలు విషయంలో క్లియర్గా చెప్పాము. ధాన్యంలో కొనుగోలు విషయంలో క్లియర్గా చెప్పాము. అంటే ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం కావాలని సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ఒక మోసపూరిత ప్రకటన చేసి రైతులందరూ సన్నవడ్లాలు అమ్ముకునేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇది కావాలని చేసినారు, ఇది కావాలని చేసిన సంఘటన. దాని విషయంలో నిలదీయడం జరిగింది. అంటే ఒక నిజామాబాద్ జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక ఉన్నందువల్ల ఆ రోజు నిలదీయడం జరిగింది. మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికి కూడా దాన్ని డిమాండ్ చేశాము గౌరవనీయ మంత్రివర్యులకు. ఏదైతే ఇప్పుడు రైస్ మిల్లలో ఏదైతే పోయిందో మాకున్న క్వాంటిటీ ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరకు 8 లక్షలు, సుమారు 8 లక్షల 10 లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్స్ వస్తుందని వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఎవ్రీ డాటా ఉంది. కానీ మొన్నటి వరకు ఆ రోజు రివ్యూ వరకు 2 లక్షల టన్నుల వరకు మేము రికవరీ చేశాము. ఇంకా సుమారు ఒక 2,37,000 టన్నులు రైస్ మిల్లకు వెళ్ళినాయని చెప్పారు. కాబట్టి ఆ 2,37,000 కావచ్చు, ఇంకా రైతులు అమ్ముకున్న సరైన డాటా తీసుకొని వాళ్ళకు కూడా ఈ సన్నవడ్లాలకు డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను తెరపైకి తీసుకుంటే ఏదైతే కిషన్ రెడ్డి ఒకరోజు పర్యటన పైన, మూసీ పర్యటన పైన చేసిన కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్కి మేము పూర్తిగా, ఎందుకంటే ప్రక్షాళన చేయండి కానీ ఒక్క పేద రైతు ఇల్లు కూడా పోకుండా ప్రక్షాళన చేయండి. దాన్ని ఏదైతే నల్గొండకు స్వచ్ఛమైన మూసీ నీరు అందించే దిశగా మేము కూడా అండగా ఉంటాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డ నేతలను చట్టం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది. దానిపైన మేము కట్టుబడి ఉన్నాం. దానికి సంబంధించి చట్టం తన పని చేస్తున్నప్పుడే మేము ఉంటాం. ఫార్మా కంపెనీకి సంబంధించిన 12,000 ఎకరాలు కేటాయించింది. దానికి సంబంధించి అక్కడనే ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయండి, పేదల భూములు తీసుకోవద్దని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.